హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతి ఫ్యాషన్ పాయింట్. ఈరోజు వీడియో వచ్చేసి స్లింగ్ బ్యాగ్ తయారు చేస్తున్నానండి. దీన్ని క్రాస్ బ్యాగ్ అని కూడా అంటారు. సో మెజర్మెంట్స్ ఒకసారి చూస్తాను చూడండి. ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్, దానికి క్యాన్వాస్ని పేస్ట్ చేశానండి ఈ విధంగా. అదేవిధంగా లైనింగ్ తీసుకున్నానండి. అదేవిధంగా ఇక్కడ స్టిచ్ చేశాను, చూస్తున్నారు కదా. సో దీని యొక్క మెజర్మెంట్స్ చూద్దాము. చూడండి, ఇది వచ్చేసి 19.5 ఉందండి పొడవు. విడ్త్ వచ్చేసి 9.5 ఉందండి, చూస్తున్నారు కదా. అవుటర్ జిప్పర్ కోసం ఇప్పుడు మరొక లైనింగ్ తీసుకోవాలండి. చూడండి, దీని మెజర్మెంట్ చూస్తాను చూడండి. 10, 9.5. సో ఈ విధంగా తీసుకోవాలి. తీసుకున్నాక మెయిన్ ఫ్యాబ్రిక్ పైన 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. పైనుండి 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోండి. ఒక స్ట్రైట్ లైన్ వేయండి. ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్ వేసుకొని ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసుకున్నాక జిప్ తీసుకోవాలండి. జిప్ ఇది వచ్చేసి 10 ఇంచెస్ ఉంది, చూస్తున్నారు కదా. జిప్ యొక్క ఈ ఏదైతే ఇది సీదా, ఇది ఉల్టా, ఇది ఏదైతే ఉందో దీన్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ ప్లేస్ చేసుకొని ఈ లైనింగ్ ఏదైతే ఉందో పాకెట్ కోసం, అవుటర్ పాకెట్ కోసం తీసుకున్న లైనింగ్ ఏదైతే ఉందో దాన్ని దీనిపైన ఇలా పెట్టేసి, సో ఇలా పెట్టేసి ఇక్కడ స్టిచ్ వేసుకోవాలండి. స్టిచ్ వేసి నేను చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, స్టిచ్ వేసేసాను ఈ విధంగా. ఇప్పుడు చూడండి, ఇలా తీసుకొని ఇలా నెలతో ఇలా అనుకున్నాక దీన్ని బ్యాక్ సైడ్ ఇలా పెట్టేసి, సో ఇక్కడ టాప్ స్టిచ్ వేసుకోవాలి. స్టాప్ స్టిచ్ వేసి చూపిస్తాను. టాప్ స్టిచ్ వేసుకోవాలి. టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి, ఈ పాకెట్ ఏదైతే ఉందో దాన్ని ఇలా జిప్ పైన పెట్టేసి ఇక్కడ పిన్స్ తోటి సెక్యూర్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా పెట్టేసి ఇది ఏదైతే ఉందో దీన్ని ఈ జిప్ పైన ఇలా పెట్టేసి ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. నేను స్టిచ్ చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక చూడండి ఇలా వస్తుంది. వెనక పాకెట్ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. టాప్ స్టిచ్ వేసుకున్నాక తిరిగి ఇక్కడ ఇవి క్లోజ్ చేసేసేయాలి. స్టిచ్ వేసేసి చూపిస్తాను చూడండి. జిప్పర్ ప్రిపరేషన్ కోసం 2 స్ట్రిప్స్ తీసుకోవాలి. వాటి యొక్క మెజర్మెంట్స్ 7 and 3. ఈ విధంగా 2 తీసుకొని వాటిని వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ 2 వైపులా స్టిచ్ వేసుకోవాలి. 2 వైపులా స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకోవాలండి. ఇలా ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాక సీజర్తో ఈ సైడ్స్ కొద్దిగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక దీన్ని టర్న్ అవుట్ చేయాలి. ఇలా టర్న్ అవుట్ చేశాక దీని చుట్టూ ఇలా ఈ 3 వైపులా స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్నాక ఒక జిప్ తీసుకొని, ఇది 10 ఇంచెస్ జిప్ అండి. ఒక జిప్ తీసుకొని ఇలా 2 స్ట్రిప్స్ తీసుకోవాలి. వీటి మెజర్మెంట్స్ వచ్చేసి 3, 2.5. సో వీటిని ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఈ సెంటర్ని ఇక్కడ ఈ ఫోల్డ్ చేసుకున్న సెంటర్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ పెట్టి ఇక్కడ స్టిచ్ చేసేయాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా 2 సైడ్స్ ఫోల్డ్ చేయాలి. 2 సైడ్స్ ఫోల్డ్ చేసేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాక ఈ టోటల్ ఇది మొత్తం స్టిచ్ చేయాలి. ఇది మొత్తం స్టిచ్ చేసేసి ఇది క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా 2 వైపులా చేయాలి. సో ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ స్టిచ్ చేసుకున్నాక
చూడండి, జిప్ని సెంటర్లోకి ఫోల్డ్ చేసి కరెక్ట్గా ఈక్వల్గా ఇలా చేసి ఒక మార్క్ పెట్టుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ సరిగా కనపడట్లేదు, నేను చాక్ పీస్ తోటి చూపిస్తాను. సో ఈ విధంగా సెంటర్ పాయింట్ తీసుకొని మధ్యలోకి సో ఇట్లా సెంటర్. తర్వాత ఈ స్ట్రిప్స్ ఉన్నాయి కదా, వీటికి కూడా సెంటర్ తీసుకోవాలి. సో ఏదైతే సెంటర్ పాయింట్ వచ్చిందో దీన్ని ఇక్కడ ఇంకొక స్ట్రిప్ తీసుకొని దానికి సెంటర్ అయితే ఉందో దాన్ని ఇటువైపు పెట్టి ఈ 2 స్ట్రిప్స్ని దీనికి అటాచ్ చేసేసుకోవాలి జిప్కి. సో ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఈ స్ట్రిప్స్ని జిప్కి అటు ఇటు అటాచ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత తిరిగి దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మిడ్ పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ విధంగా మార్కర్ తోటి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. 2 స్ట్రిప్స్ తీసుకోవాలి. వీటి సైజ్ వచ్చేసి 3 ఇంచెస్ 2.5 ఇంచెస్. ఇలా 2 స్ట్రిప్స్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని తిరిగి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఇటువైపు స్టిచ్ చేసుకోవాలి. ఈ 2 స్ట్రిప్స్ ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. నేను స్టిచ్ చేసి చూపిస్తాను. స్ట్రిప్స్ ఈ విధంగా 2 వైపులా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక వీటిని ఇలా మధ్యలో కానీ ఇక్కడ డీరింగ్ తీసుకొని ఈ డీరింగ్ వీటి మధ్యలో స్ట్రిప్ మధ్యలో పెట్టేసి ఇక్కడ స్టిచ్ చేయాలి. ఇదే విధంగా మరో స్ట్రిప్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేయాలి. నేను స్టిచ్ చేసి చూపిస్తాను, చూడండి. చూస్తున్నారా, ఈ విధంగా డీరింగ్స్ని స్ట్రిప్స్కి అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత లైనింగ్ తీసుకొని లైనింగ్ని కూడా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. టర్న్ అవుట్ చేయడానికి ఈ గ్యాప్ ఉంచాను. తర్వాత ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇటు స్టిచ్ చేసుకోవాలి. ఈ సైడ్స్ స్టిచ్ చేసుకున్నాక 1 ఇంచ్ ఉండే విధంగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని వీటిని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇలా స్టిచ్ చేసుకోవాలి. 2 వైపులా స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, స్టిచ్ చేసిన దాన్ని టర్న్ అవుట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. సో డీ రింగ్స్ ఉన్నాయి కదా, ఇది ఇటు 2 వైపులా వీటిని స్టిచ్ చేసుకోవాలి. డీ రింగ్స్ ఈ విధంగా సైడ్కి స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేయాలి. మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇలా సెంటర్లో ఒక మార్క్ పెట్టుకోవాలి. ఈ మార్క్ పైన ముందుగా స్టిచ్ చేసినటువంటి ఈ స్ట్రిప్ ఏదైతే ఉందో దీన్ని ఈ విధంగా పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తిరిగి దీన్ని టర్న్ అవుట్ చేసుకొని ఇటువైపు కూడా స్టిచ్ చేసేసుకోవాలి. బ్యాక్ యొక్క స్ట్రిప్స్ ఈ విధంగా
అటాచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకున్న తర్వాత తిరిగి లైనింగ్ ఏదైతే ఉందో ఈ లైనింగ్ని ఈ బ్యాగ్ని ఈ విధంగా దీని లోపల పెట్టేసి ఇలా పెట్టేసి ఈ సైడ్స్ ఇక్కడ ఉంటాయి కదా, వీటిని ఈ విధంగా ఇక్కడ ఈ విధంగా ఈ సైడ్స్ ఇవన్నీ కూడా ఈ సైడ్ ఈ విధంగా రెండు కలిసే విధంగా పెట్టుకొని మొత్తం స్టిచ్ వేసుకుంటూ రావాలి. సో ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇది మొత్తం స్టిచ్ వేయాలి. ఇలా చుట్టూ కుట్టుకోవాలి. చుట్టూ కుట్టుకున్నాక ఒక సైడ్ నుంచి బ్యాగ్ని బయటికి తీయాలి. నెమ్మదిగా బయటికి తీయాలి. తీసాక నేను ఇలా లోపల పెట్టేసి చక్కగా ఇలా పెట్టేయాలి. తర్వాత ఈ స్ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ టాప్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇక్కడ సైడ్కి మొత్తం స్టిచ్ చేశాక ఇలా వస్తుంది బ్యాగ్. ఇలా ఉంటుంది. ఓకే. తర్వాత లైనింగ్ లోపల సైడ్కి ఏదైతే ఓపెన్ ఉందో ఈ ఓపెన్ని క్లోజ్ చేసేసుకోవాలి. సో ఈ బ్యాగ్ ఇలా మేక్ అయిందండి. చూడండి లోపల చాలా స్పేసియస్గా ఉంది. సో అయిపోయిందండి బ్యాగ్ ఇంతే. సో దీనికి హ్యాండిల్ వచ్చేసి చూడండి స్లింగ్ బ్యాగ్ కదా, పెద్దగా ఉండాలి హ్యాండిల్ కోసం నేను 45 ఇంచెస్ పొడవు తీసుకున్నాను. వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను. దాన్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఇది మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకొని ఈ డీ రింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఈ స్ట్రిప్స్కి వీటిని అటాచ్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా రెండు వైపులా అటాచ్ చేసుకుంటే చూడండి స్లింగ్ బ్యాగ్ రెడీ. చూడండి చూస్తున్నారు కదా, స్లింగ్ బ్యాగ్ రెడీ అయిందండి. ఎంతో అందమైన స్లింగ్ బ్యాగ్ రెడీ అయింది. సో చాలా ఈజీగా ఉంటుందండి. సో ఫైనల్గా స్లింగ్ బ్యాగ్ రెడీ అయిందండి. రెడీ అయిపోయింది. చూసారా 2 జిప్స్ వచ్చాయండి. మెయిన్ జిప్ ఇది వచ్చేసి మెయిన్ జిప్. ఇక్కడ మెయిన్ జిప్ ఇలా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇది బయట అవుటర్ పాకెట్ అండి. చాలా పెద్దగా ఉంటుంది. ఇది కూడా స్పేసియస్గా ఉంటుంది. చూసారా చాలా స్పేసియస్గా ఉంది. తర్వాత వచ్చేసి ఇది మెయిన్ జిప్. చూసారా స్లింగ్ బ్యాగ్కి హ్యాండిల్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుందండి. 45 ఇంచెస్ లాంగ్ ఉంటుంది. సో చాలా కన్వీనియంట్గా ఉంటుంది. కావాలంటే మీరు ఆర్డర్ చేసుకోండి. మీరు చూస్తున్న స్లింగ్ బ్యాగ్ ఆర్డర్ చేసుకోవడం కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.